హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మనీ పవర్ బావ పండుగం, యోగాచార్య, న్యూమరోస్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలుగు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గురు ప్రార్థన చేద్దాం. చాలా అద్భుతమైన టాపిక్. ఇంకా అసలు రాజకీయ చరిత్రలో కేసీఆర్ అనే పదము గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలియజేసిందంటే ఆ పేరులో ఉన్న పవరు, ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న పవర్. 2 సార్లు సీఎం అయినంటే మామూలుగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అనే డైలాగ్తో ఎంత హిట్ అయిపోయాడు. ఆయన మాట్లాడుతున్నా అంటే ప్రతిపక్షం కావద్దు, స్వపక్షం కాదు, అందరు ఇట్లా చెవులు ఇట్లా పెట్టుకొని వింటుంటారు. అంటే ఏమున్నది అసలు రహస్యం? కేసీఆర్ అనే డేట్ ఆఫ్ బర్త్లో కానీ కేసీఆర్ అనే పేరులో కానీ ఏమున్నది రహస్యం? ఈరోజు మొత్తం తెలుసుకుందాం. అద్భుతం, మహా అద్భుతం. సో గురు ప్రార్థన చేసుకున్నాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సో కేసీఆర్కి సంబంధించిన ప్రతి ఒక్క వీరాభిమాని మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే డ్రెస్ నేను పింక్ కలర్ వేసుకొచ్చున్నాను కదా, అన్ని వీడియోలకు చేసిన ఇట్లనే. సో మీరు సెంటిమెంట్ పెట్టకండి. ఫస్ట్ అయితే కేసీఆర్ అనే పేరులో ఏం పవర్ ఉంది, కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్లో ఏం పవర్ ఉంది అది తెలుసుకోవాలి. దానికోసం లైకులు గట్టిగా కొట్టి అందరూ ఫార్వర్డ్ చేయాలి. ఈ వీడియో కేసీఆర్ దగ్గరికి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన తెలంగాణలో ఇప్పుడు మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మహాత్మా గాంధీ తెలంగాణ బాపు అంటారు కదా. కేసీఆర్ మీద సినిమా కూడా వచ్చింది కదా. ఈరోజు ఇంకా వివరంగా తెలుసుకుందాం. కేసీఆర్లో అంత పవర్ ఉంది కాబట్టి ఆయన అనర్గళంగా మాట్లాడగలుగుతారు. సో ప్రతిపక్షానికైనా కానీ కౌంటర్ వేయగలుగుతారంటే అర్థం చేసుకోండి ఆ పేర్లో ఏముంది, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా ఊరించకుండా డైరెక్ట్ వెళ్ళిపోతాం టాపిక్లోకి. సో ఖచ్చితంగా మీరు మీ జీవితంలో పేరు అనేది పెన్నిది. సో లైఫ్ని లక్కీగా లీడ్ చేయాలంటే లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్, ఈ పంచరత్నాలు చాలా అవసరం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కేటీఆర్ కన్నా, కవితక కన్నా, ఈ ప్రపంచంలో జయలలిత కన్నా, ఎన్టీ రామారావు కన్నా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు నమ్మనంత విధంగా న్యూమరాలజీని నమ్ముతున్న ఏకైక రాజకీయ నాయకుడు కేసీఆర్ సార్. ఆయనకు వాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏం చేసినా కానీ నంబర్ని నమ్మిండు, నంబర్ని పట్టుకున్నాడు, నంబర్ 1 అయిండు. సో ఎప్పుడైనా తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ పేరు ఉంటుంది అంతే. సో తెలంగాణ బాపుగా ఆయనకు పేరు వచ్చేసింది. ఇక దీంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇంకా వేరే ఎంతమంది సీఎంలు వచ్చిన తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే ఇంకెవరున్నా. సో ఆయనకు అసలు వాస్తవంగా హ్యాట్రిక్ అయ్యేది, కానీ కొన్ని లోపాలు చేసిండు. ఆ లోపల వల్ల ఆయన 3వసారి సీఎం కాలేకపోయాడు. ఈరోజు తెలుసుకుందాం. సో లక్కీ నేమ్ ఉండాలి, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజెస్. అన్లక్కీ నేమ్ ఉంటే మీ జీవితంలో అన్లక్కీ అయిపోతుంది. అన్లక్కీ మొబైల్ నెంబర్, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ మ్యారేజెస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇస్తాయి మీ జీవితంలో. లక్కీ లైఫ్ కావాలన్నా అన్లక్కీ లైఫ్ కావాలన్నా మీరు చూస్ చేసుకోండి. ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళు గ్రోత్లో ఉండరు, ఇది గ్రోత్ మైండ్ సెట్. ఇక మన పంచరత్నాలు ఉన్నాం, ఈ పంచరత్నాలు ఫాలో చేయాలి. లైఫ్ టైం గ్రాఫ్ కూడా అందరు తీసుకోవాలి, లేట్ చేయొద్దుగా, ఇప్పటికే లేట్ అయిపోయింది. సో ఇప్పుడు కేసీఆర్, కవిత, కేటీఆర్ అనే పేర్లలో ఉన్న రహస్యం నేను ఆల్రెడీ కేటీఆర్ గురించి, కవితక్క గురించి చేసినాం. అసలు కేటీఆర్ అనే పేరులో చాలా డేంజర్ నెంబర్స్ ఉన్నాయి. కేటీఆర్ అనే పేరులో 8 నెంబర్, 13 నెంబర్, 8 నెంబర్, 66 నెంబర్, ఇవన్నీ కూడా ఆయన డేట్ ఆఫ్ బర్త్కి లక్కీ నెంబర్స్ కావు. 6, 9 కాంబినేషన్లో పుట్టారు కాబట్టి 6, 8కి 6, 4కి ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్. సో అందుకోసమే కేటీఆర్ గారి జీవితంలో ఆయన ఎప్పుడో సీఎం కావాల్సింది, కానీ ఇంకా కాలేకపోతున్నారంటే ఆయనను కేటీఆర్ అని పిలుస్తున్నారు. కేటీఆర్ అని పిలవకండి, కేటీ రామారావు అని పిలవండి. మొదటి వీడియోలో నేను చెప్పేసాను ఆల్రెడీ. కేటీ రామారావు అని పిలవండి, 50% లక్ కలిసి వస్తుంది. కేటీ రామారావు అని హోల్డింగ్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, జీమెయిల్ కానీ ఏవైనా కేటీ రామారావు అని పిలిస్తే తప్పకుండా ఆయన విజయం సాధిస్తాడు. సో ఇది ఆల్రెడీ అన్నీ కూడా రాంగ్ నెంబర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా 8 రాంగ్ నెంబరే, ఇది కూడా 13 డెత్ నెంబరు, ఇది కూడా 8 నెంబరు, ఇవన్నీ రాంగ్ నెంబర్లో ఉన్నాయి. ఆయన డేట్ ఆఫ్ బర్త్కి ఇది లక్కీ నెంబర్ కావు. ఈ 66 నెంబర్ అనేది కూడా పిరమిడ్లో ఉంటుంది. ఈ 66 నెంబర్ అనేది చాలా మంచి నెంబర్, కానీ ఈయన డేట్ ఆఫ్ బర్త్కి ఇది సెట్ కాదు. అయితే ఒక విధంగా 50% ఇది మంచిది అంటే గురువు జూపిటర్ చాలా మంచిదే, కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్కి చాలా మంచి నెంబర్స్ ఉంటాయి, ఇంకా ముందుకెళ్తారు. అందుకోసమే కేటీ రామారావు అనే పేరు 24 నెంబర్లో వస్తుంది. ఇక కేసీఆర్ అనే పేరు ఒక ప్రభంజనం. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో
కేసీఆర్ అనే పదం వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి కీర్తి ప్రతిష్టలు వచ్చడంలో సందేహం లేదు. చాలామంది వచ్చినారు పోయినారు, కానీ ఆ కీర్తి ప్రతిష్టలు కేసీఆర్కే వచ్చినాయి. ఆ పదవి కేసీఆర్కే వచ్చింది. సో ఎంతోమంది 1200 మంది ప్రాణాలు కోల్పోయి ఇంకా అసలు లెక్కబెట్టిన వాళ్ళు అందరూ కష్టాలు నష్టాలు పోయినా కానీ పదవులు మాత్రం కేసీఆర్కి రావడానికి కారణం ఏంటిదంటే లక్కీనే ఉంటే తన్నుకుండా వస్తాయి అంటారు చూడండి. గిది అదృష్టం నా ఉంటే అదృష్టమైన జీవితం జరుగుతుందంటే సో కేసీఆర్ అనే పేరులో 7 నంబరు, 14 నంబరు, 7 నంబరు, 55 నంబరు. అందుకోసం కింద చూసుకుంటే ఆయన జన్మసంఖ్య 8, విధి సంఖ్య 2. సో 8కి అద్భుతమైన కాంబినేషన్. 8 అనే నంబర్ 8, 11, 26వ తారీఖులో 8, 17, 26 నంబర్లో పుట్టిన వాళ్ళకి 5 నంబర్ అనే అద్భుతం. అందులో 14 నంబర్ అనేది ప్రపంచాన్ని ఆకర్షించేది. ప్రపంచాన్ని ఆకర్షించిందా లేదా? ఈ 14 నంబర్ ఎక్కడ ఉంటే సరే చరిత్ర సృష్టించిందా లేదా? తెలంగాణ తీసుకొచ్చింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నాడు. వచ్చింది, చరిత్ర సృష్టించుడు, చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాడు. అది కేసీఆర్ యొక్క పేరు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పేరులో వేరే నంబర్స్ ఉంటాయి, కానీ కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈవెన్ గౌరవ నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి సార్ కూడా కేసీఆర్ కేసీఆర్ అంటారు. ఎవరైనా అంటారు అంతే. అంటే ఒకే ఒక ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారు. ఏంటంటే తెలంగాణ తెచ్చిండు, పార్టీని పెట్టిండు, సీఎం అయిండు. గిట్లా చరిత్ర సృష్టించిన వ్యక్తి రాజకీయ చరిత్రలో ఎక్కడ లేదు. అది గుర్తుంచుకోవాలి. అందుకోసమే కేసీఆర్ అనే పదానికి అంత పవర్ ఉంది. అదే కవితక్క పేరు ఏంటిదంటే ఇక్కడ చూడండి 13 నంబర్లో పుట్టింది కవితక్క. 13 అంటే 4కు ఈ 2 నంబరు, ఈ 9 నంబరు ఇవన్నీ యాంటీ నంబర్లోనే. అందుకోసమే అందరికన్నా ఎక్కువ కవితక్కకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ కేసీఆర్ రాజయోగం కలిగింది. రాజకీయ యోగము వేరు, రాజయోగం వేరు. మళ్ళీ రాజకీయ యోగం వేరు, రాజయోగం వేరు. మళ్ళీ దాంట్లో 2 ఉన్నాయి. కేసీఆర్ గారికి రాజకీయ యోగం ఉంది, రాజయోగం ఉంది. అబ్బా అద్భుతాలు కదా రెండు ఒకటేసారి. మీకు వేదిక న్యూమరాలజీ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. ఊరికి ఇట్లా చెప్తే అర్థం కాదు. న్యూమరాలజీలో కనిపించదు రాజయోగము. రాజకీయ యోగము, రాజయోగం 2 కలిసి ఉన్నాయి కాబట్టి 2 సార్లు సీఎం అయ్యిండు. 3వ సారి కూడా అవుతుంది. కానీ నిన్న అన్నది కవితక్క దేవుని పక్కన దయాలు చేరిండ్రు, వాళ్ళు చేరి ఆగం చేసిండ్రు. లేకపోతే 3వ సారి హ్యాట్రిక్ సీఎం అయ్యేది. ఓకే, ఇప్పుడు ఈ పేర్లలో విషయాలు తెలిసిపోయినాయి. మీ పిల్లల పేర్లు, మీ కంపెనీ పేర్లు సరిగ్గా లేకపోతే ఆగమైపోతుంది, ఎంత అదృష్టమైన జాతకం పుట్టినా. సో ఇది మనం పేర్లలో చూసుకున్నాం. ఇక నంబర్స్ రూల్స్ ది యూనివర్స్. ఖచ్చితంగా సీఎంనైనా పిఎంనైనా ప్రపంచవ్యాప్తంగా నిన్నైనా నన్నైనా ఎవరైనా నంబర్స్ రూల్ చేస్తాయి. ఎవరు ఎంత మంచి మోటివేషన్ ట్రైనర్ టోనీ రాబిన్స్, ప్రపంచంలో అతిపెద్ద ట్రైనర్, మోటివేషన్ ట్రైనర్, ఆయనను కూడా శాసిస్తాయి ఏవి నంబర్స్. ఓకేనా? తోపులు బాపులు అందరైనా సరే. ఇప్పుడు కేసీఆర్ సార్కి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుందాం. 1954 ఫిబ్రవరి 11వ తారీఖు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఏ నెలలో అయినా సరే 17వ తారీఖు పుట్టిందంటే అండర్లైన్ చేసి పెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఈ వీడియో. 17 ఏ నెలలో అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు కనీసం గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అవుతారు. అది గ్యారంటీ. ఒకవేళ మీరు ఆ రూట్లోకి మీరు పంపించలేరా, వాడిని అదృష్టాన్ని ఖరాబ్ చేసినట్టే. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా 17వ తారీఖు, 8వ తారీఖు కాదు, 8, 26 కూడా అవుతారు. కానీ ఈ 17వ తారీఖు ఉన్నంత అద్భుతం, మహాద్భుతం ఎవరికి ఉండదు. ఇక ఎందుకంటే 17వ తారీఖులో కేసీఆర్, 17వ తారీఖులో నరేంద్ర మోడీ సార్, 17వ తారీఖు ఎంజీఆర్, ఇట్లా బోల్డ్ మంది ఉన్నారు 17వ తారీఖు. సో 17 మహాయోగాన్ని ఇస్తుంది. 178 వస్తుంది, రాజకీయ యోగాన్ని ఇస్తుంది. దానికి 1-2 కాంబినేషన్ మహాయోగాన్ని ఇస్తుంది మళ్ళీ. సో అది కేసీఆర్ సార్కి ఉంది. ఇది కళ్ళ కట్టినట్టుగా చూడండి మీరు మీ జీవితంలో. ఎందుకంటే కేసీఆర్ సార్కి బిలిగేట్స్కి ఏ యోగం ఉందో, బిలిగేట్స్కి ఏ యోగం ఉందో తగ్గేదే లేదనుకుంటే. సినిమా తీసిన చూడు, ఆయన పేరు గుర్తుకొస్తలేదు కానీ ఆయన డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆ డైరెక్టర్కి ఏ యోగం ఉందో. సో ఆ యొక్క డైరెక్టర్కి ఏదైతే ఉందో, అల్లు అర్జున్ సినిమా తీసిన ఆ డైరెక్టర్కి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఆయన కూడా అదే యోగం ఉంది.
సో ఈ విధంగా మొత్తం మీద అయితే రాజయోగము తన్నుకుంటూ వచ్చేసింది. చూడండి రాజయోగం చూడండి ఎట్లా వచ్చింది చూడండి. ఇగో 1-2 యోగం, 1-7 యోగం, 7-5 యోగం. ఇవి ఇంత మంచి యోగాలు ఉన్నాయి కాబట్టి 60 సంవత్సరాలుగా పోరాడుతున్న తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది వచ్చిండ్రు. కొండా లక్ష్మణ బాబు దగ్గర నుంచి ఎంతోమంది పోయినారు. కానీ ఒక్క కేసీఆర్కే పేర్ల లక్కీ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ లక్కీ ఉంది. అందుకోసమే ఆయన 2 సార్లు సీఎంగా ఉన్నాడు. సో ఈ లక్కీ యోగం ఇప్పుడు కూడా ఉంది. 2025 మే 30 తారీఖు ఇప్పుడు కూడా ఈ లక్కీ యోగం ఉంది. ఈ లక్కీ యోగం ఉంది. ఈ లక్కీ యోగంతో ఈ యోగం కూడా ఉంది 1-2. కానీ మోసం చేస్తారు. ఈ 7 అనేది 2 సార్లు వచ్చింది. ఈ 954 అనేది హాస్పిటల్ పాలయ్యేది, జైలు పాలయ్యేది, ఇది అంతా యాక్టివేషన్ అయింది. ఇప్పుడు లేదు, ఇక్కడ అంతా యాక్టివేషన్ అయిపోయింది. సో అందుకోసమే లక్కీ యోగంతో కూడా నెగిటివ్ యోగాలు కూడా కలిసినాయి కాబట్టి ఆయనకి ఇబ్బంది జరుగుతుంది. అందుకోసమే కవిత కన్నసుడు ఆయన కేసీఆర్ దేవుడు, ఆ పక్కన దయ్యాలు ఉన్నాయి, అందుకోసమే తయారైంది. సో తర్వాత ఇది ఒక పెద్ద నెగిటివ్ యోగం ఉంది. ఏం యోగము? 284 అనేది నెగిటివ్ యోగం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము కేసీఆర్ సార్కి ఏం జరుగుతుందంటే, మన తెలంగాణ బాపైన కేసీఆర్ సార్కి ఏమవుతుందంటే, మహాదశ రాహు మహాదశ నడుస్తుంది. అంతర్దశలో రాహు కుజుడు నడుస్తున్నాడు. అందుకోసం ఇది యాక్టివేషన్ అయింది. హెల్త్ ప్రాబ్లము, హాస్పిటలైజ్డ్, జైలు పాలు ఇవి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ సంవత్సరం పర్సనల్ ఇయర్ నెంబర్ 1 నెంబర్ వచ్చింది, చాలా మంచిది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది. 2026కి ఇబ్బంది జరుగుతుంది ఫిబ్రవరి 11 తారీఖు నుంచి. మరి ప్రత్యంతర దశ 5 వచ్చింది, గోచారం 7 వచ్చింది. మోసం చేస్తున్నారు, కేసీఆర్ సార్ని మోసం చేస్తున్నారు. ఇంటి సభ్యులు, తమ్ముడో కొడుకో చెల్లెనో అక్కనో ఎవరో మోసం చేస్తున్నారు. మొత్తం ఇదైతే మోసం చేస్తున్నారు ఆల్రెడీ. సో మోసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ విధంగా కేసీఆర్ అనే పేరు చూద్దాం. కేసీఆర్ అనే ఈ 3 అక్షరాల పేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా 7 నెంబర్, 14 నెంబర్, 7 నెంబర్, 55 నెంబర్. 55 నెంబర్ అనేది ఫాస్ట్ గ్రోయింగ్ నెంబర్. ఇది పిరమిడ్ నెంబర్ అనుకున్నాను. అదేవిధంగా 7 నెంబర్ అనేది ద లక్కీయెస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అని గూగుల్లో చెప్తుంది ఏమంటే 7 నెంబర్. అదేవిధంగా 14 నెంబర్ అనేది ప్రపంచాన్ని ఆకర్షించే నెంబర్. ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్కి 8 and 2 కాంబినేషన్కి ఈ 14 నెంబర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 2 నెంబర్ అనేది ఈ 7కి బాగా పనిచేస్తుంది. ఈ 2 అనేది ఈ 55 కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ పేరు లేకపోతే మన జీవితము 100 సంవత్సరాలు మనం కష్టపడాల్సిందే. డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా మీ పేరు ఉంటే ఖచ్చితంగా 100 సంవత్సరాలు సంపాదించేది 10 సంవత్సరాలు సంపాదిస్తారు, 10 సంవత్సరాలు సంపాదించేది 1 సంవత్సరం సంపాదిస్తారు. చాలామంది అంటారు, చాలా ఎక్స్పర్ట్స్, చాలామంది మేధావులు, పేరుకు డేట్ ఆఫ్ బర్త్కు సంబంధం లేదు, కష్టపడాలి. అరే రోజు వ్యవసాయదారుడు కష్టపడకపోతే ఏం చేస్తాడు రా బాయ్? రైల్వే కూలీ కష్టపడకుండా ఏం చేస్తుండవే? జీవితంలో 99% ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ కష్టపడే వాళ్ళే. బాగా కష్టపడే వాళ్ళు అపరకు పేర్లు కావాలి కదా, ఎందుకు కావట్లేదు ఎందుకో? సో కష్టపడ్డవాడు ఎవ్వడు ప్రపంచంలో బాగా కష్టపడి చెమటలు వచ్చిన వాడు ఎవ్వడు కోటీశ్వరులు కాలే. దిమాగ్తో పనిచేసిన ఇగురంతో మామ చెప్పింది. ఇగురంతో పనిచేసినాడు 20 మందిని నడుపుతారు, పని చేసి 10 మందిని నడుపుతారని మా అమ్మ చెప్పింది. అప్పటి నుంచి నేను కూడా పని చేస్తున్నా కానీ స్మార్ట్ వర్క్ చేస్తున్నా, హార్డ్ వర్క్ కాదు. సో ఇది గమనించండి, ఇది పేరులో ఉన్న పవర్. అందుకోసం మీ జీవితంలో మీరు షార్టెస్ట్ టైంలో లోయెస్ట్ కాస్ట్తో హైయెస్ట్ గోల్ రీచ్ అయ్యేది ఒక న్యూమరాల్ ద్వారానే. అందులో వేదిక న్యూమరాలజీ ఇంకా స్పెషల్. ఇక లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం మనం. లైఫ్ టైం గ్రాఫ్ చూసే ముందు మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవాలి, కేసీఆర్ సార్కు 1-2 యోగము, 1-7 యోగము, 1-2 యోగము, 1-7 యోగం ఉంది. కాబట్టే ఈ యోగాలు ఎవరికైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అపర కుబేర్లు అవుతారు, అనుకున్నది సాధిస్తారు. 1-2 యోగము అంటే 1-2 అంటే 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు. 1-2 యోగం రాజారాణి యోగము. అదేవిధంగా 1-7 యోగము. ఈ 2 యోగాలు ఎవరికైతే ఉంటే 2 ఒకే జాతకంలో కలిసినాయి అనుకో, ఇంకా మామూలుగా ఉండదు. అద్భుతాలు. ఇది కవితకు లేదు, కేటీఆర్ సార్కి లేదు. 1-2 యోగం కవితకు లేదు అక్కడ. అందుకోసమే ఇట్లా ఇబ్బంది జరుగుతుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము లైఫ్ టైం గ్రాఫ్లో ఏ విధంగా ఉందో చూసుకుందాం. లైఫ్ టైం గ్రాఫ్ కేసీఆర్ సార్ లైఫ్ టైం గ్రాఫ్ ఎక్కడ చూసుకుందాం ఒకసారి. కేసీఆర్ సార్ది మనము లైఫ్ టైం గ్రాఫ్ బీఆర్ఎస్. ఓకే, కేసీఆర్ సార్ది
రైట్. ఇప్పుడు కేసీఆర్ సార్ చూద్దాం. లైఫ్ టైం గ్రాఫ్లో 1954లో పుడితే గ్రాఫ్ ఎట్లా పోయింది? చక్కగా పోయింది. 1973కే పైకి వెళ్ళింది. అదేవిధంగా మళ్ళీ 93లో కిందికి వచ్చింది. 2015లో టాప్కి వెళ్ళిపోయింది. అప్పుడే సీఎం కదా. చూడండి 2 సార్లు 6 నెంబర్గా అనిపించింది. చూడండి 2015 నుంచి 2023 వరకే ఉంది టాప్ పొజిషన్. మళ్ళీ లేదు, అక్కడి నుంచి గ్రాఫ్ తగ్గిపోయింది. ఇది లైఫ్ టైం గ్రాఫు. మీరు ఎంత రాజయోగం ఉన్నా ఏమున్నా లైఫ్ టైం గ్రాఫు 100% మీరు ఏ పొజిషన్లో ఉన్నారో చెప్తుంది. చూడండి 2023 వరకు 6 నెంబర్ ఉంది. ఆ లైఫ్ టైం గ్రాఫ్ కిందికి తగ్గుతుంది. సో ఈ విధంగా ఆయన లైఫ్లో, కేసీఆర్ గారి లైఫ్లో ఇదిగో చూడండి కరెక్ట్గా 50 సంవత్సరాల నుంచి ఇదిగోండి ఇక్కడ దాకా ఈ గ్రాఫ్ మనకు 100 సంవత్సరాలు చూపిస్తుంది. ఈ విధంగా కేసీఆర్ సార్ది 1954 నుంచి చూసుకుందాం మనం. లైఫ్ టైం గ్రాఫ్లో 9 పేజీలు ఉంటుంది. ఎవరికైనా లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా మనం ఏం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది 1 నుంచి 24 సంవత్సరాల మధ్యలో చూడండి లైఫ్ టైం గ్రాఫ్ ఎలా వెళ్ళిపోయింది. 9 సంవత్సరాలు అప్పుడు ఇట్లా. తర్వాత 1978కి ఇలా కిందకి వచ్చింది. తర్వాత చూద్దాం లైఫ్ టైం గ్రాఫ్లో 79, 80, 81 అలా కిందకి వచ్చింది. 1993కి కిందకి వచ్చేసింది. 94 నుంచి 95లో చంద్రబాబు నాయుడు గారు సీఎం. సో ఆ సీఎం అప్పుడు చూడండి 41 సంవత్సరాలు అప్పుడు ఆయన రైల్వే కదా మన ఆర్టీసీలో రవాణా శాఖ మంత్రి ఉన్నాడు. సో అక్కడ నుంచి ఆయన జీవితంలో 2004 నుంచి 50 సంవత్సరాలు గ్రాఫ్ పైనే ఉంది. చూడండి గ్రాఫ్ పైనే ఉంది, మొత్తం పైనే ఉంది. చూడండి పైనే ఉంది. సో 2014లో 60 సంవత్సరాలు అప్పుడు ఇదిగోండి 6 గ్రాఫ్ వచ్చింది. 5.0 5 పాయింట్ ఈ ఎడ్జ్ పాయింట్ 6. ఇక్కడ ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఇదిగోండి 69 సంవత్సరాల వరకు, అంటే 19 సంవత్సరాలు 6 నెంబరే ఉంది గ్రాఫ్. ఇట్లా ఎవ్వరికి ఉండదు, ఇట్లా కంటిన్యూ ఎవ్వరికి ఉండదు. 50 సంవత్సరాల నుంచి 69 సంవత్సరాల వరకు 6 నెంబరే ఉంది. సో అందుకోసమే 2023 వరకు సారు కారు 16 అన్నట్టు ముందుకెళ్ళింది. అయితే ఆ ఎలక్షన్లప్పుడు కూడా చెప్పిండు, నాకేం పోయేది లేదు బిడ్డ, నేను 70 సంవత్సరాలు వచ్చినా వచ్చే ప్రభుత్వం నేను మొత్తం మోసం చేస్తుంది, జాగ్రత్త, మంచోని ఎంచుకో అన్నట్టు. కథం దుకాణం బంద్ అయిపోయిందా కదా. సో అక్కడ సార్ గ్రాఫ్ కూడా 69 సంవత్సరాలకి కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2024 70 సంవత్సరాలు ఉంది 5.8, 2025కి 71 సంవత్సరాలు 5.6. ఇలా గ్రాఫ్ మెల్లిమెల్లిగా కిందికి పడిపోతుంది. ఇది లైఫ్ టైం గ్రాఫ్. ఆయన మూడోసారి సీఎం కాకపోవడానికి కారణాలు ఈ లైఫ్ టైం గ్రాఫ్ కూడా చెప్తుంది. సో ఈ విధంగా తర్వాత ఆయన హాస్పిటలైజ్డ్ కూడా అయ్యాడు. ఎప్పుడయ్యాడు హాస్పిటలైజ్డ్ అంటే 2020 ఎలక్షన్ అయిపోగానే ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యాడనమాట. ఎలక్షన్ అయిపోగానే జనవరి ఫిబ్రవరిలో అయిపోయాడు. తర్వాత 2025లో కేసీఆర్ సార్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2025 ఈ వీడియో చూస్తున్న తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ నేను ఒకటే విషయం చెప్తున్నా, బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ రాజకీయ నాయకులు కానీ ఆయనకి చెప్పండి ఆరోగ్యం మంచిగా ఉంచుకోమని. ఎందుకంటే 17 నంబర్ వచ్చింది మరియు 71 నంబర్ వచ్చింది, అంటే 71 సంవత్సరాలు 17 నంబరు. ఈ సంవత్సరం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కేసీఆర్ సారు. నెక్స్ట్ ఇయర్ చాలా మంచిగా ఉంటుంది, 19 నంబర్ వస్తుంది. ఈ సంవత్సరం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కేసీఆర్ సార్. మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. రాబోయే రోజుల్లో చాలా చాలా మందికి మీరు మార్గదర్శనం కావాలి. కాబట్టి మంచిగా నిండు నిరేళ్ళు మీరు బతకాలి, మంచిగా ఉండాలి. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణంలో కానీ ఎక్కడైనా మీరు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 17 నంబర్ వచ్చింది, 71 సంవత్సరాలు. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025 తర్వాత 2029 మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి గ్రాఫ్ కిందికి పోతుంది సార్ది. సో అక్కడ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, గ్రాఫ్ కిందికి వెళ్ళిపోతుంది. కానీ రాజయోగం ఉంది కదా అంటే చెప్పలేం, గ్రాఫ్ మాత్రం కిందికి వెళ్ళిపోతుంది. మరి రాజయోగము పనిచేస్తుంది కానీ గ్రాఫ్ మాత్రం కిందికి వెళ్ళిపోతుంది. రాజయోగం ఉంది, గ్రాఫ్ పైన ఉంది, అద్భుతాలు జరుగుతాయి. రాజయోగం ఉంది, గ్రాఫ్ కిందికి వెళ్ళిపోతుంది, కొంచెం డౌట్, 50-50%. సో ఈ విధంగా గ్రాఫ్ మాత్రం 2029కి కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత 2034లో
15 నెంబర్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 2043 89 సంవత్సరాలకు కొంచెం ప్రమాదకరం చూపిస్తుంది. ఇది 2043 89 సంవత్సరాలకి, అదేవిధంగా 98 సంవత్సరాలకు చూపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం 2043 89 సంవత్సరాలకు ప్రమాదం సూచిస్తుంది ఇది. సో అదేవిధంగా మనకి ఇక్కడ 34 ఇక్కడ 17 నెంబర్ చూపిస్తుంది. ఈ విధంగా కేసీఆర్ సార్ లైఫ్లో చూడండి, ఆయన లైఫ్ టైం గ్రాఫ్లో చూడండి, ఖచ్చితంగా 2004 నుంచి 2014 2024 వరకు ఉండే హ్యాట్రిక్ సీఎం అవుతుండే. కానీ కొంచెం ఆయన పక్కన దయ్యాలు చేరినాయని కవిత అన్నది కదా, అట్లా అయిపోయింది కథ. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్లో ఇలా ఉంది. ఇక తర్వాత 2006లో 1 నెంబర్ వచ్చింది, 2015లో 3 నెంబర్ వచ్చింది. లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అనేటివి ఇక్కడ మన కేసీఆర్ సార్కి పూర్తి అయిపోయినాయి. సో 4 టర్నింగ్ పాయింట్ ఉంటాయి. 1988లో 1 పాయింట్ వచ్చింది, 1997లో 9 వచ్చింది, 2006లో 1 నెంబర్ వచ్చింది, 2015లో 3 నెంబర్ వచ్చింది. ఇది లైఫ్ టైం గ్రాఫ్. ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. 9 పేజీలు ఉంటుంది, మీ గురించి స్పష్టంగా చెప్పగలుగుతుంది, ఇంకా సందేహమే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వీడియోలు చేస్తాను ఖచ్చితంగా. మొత్తం మీద అయితే కేసీఆర్ అనే పేరు, ప్రభంజనం, చరిత్ర, కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్, చరిత్ర. మీరు అనుకోవచ్చు సార్ సేమ్ 1954 ఫిబ్రవరి 17వ తారీఖులా చాలామంది పుట్టుంటారు కదా సార్, మరి వాళ్ళందరూ సీఎం ఎందుకు కాలంటే వెరీ గుడ్, అట్లాంటి డౌట్ రావాలి మీ అందరికి కూడా. కానీ వాళ్ళందరికీ కేసీఆర్ అనే పేరు లేదు కదా, వాళ్ళందరికీ కేసీఆర్ అనే పేరు లేదు, అట్లాంటి ఆలోచన విధానం కూడా వాళ్ళకి లేదు కదా. సో అందుకోసమే మీ ఆలోచన విధానం, మీ పేరు మీ జీవితంలో అఖండమైన విజయాలు సాధించడంలో చాలా ఉపయోగపడతాయన్న సందేహం లేదు. మొత్తం మీద నేను ఏం చెప్తున్నానంటే, ఈరోజు మన తెలంగాణలో రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో కవితక్క చేసిన ఆ లేఖ ద్వారా ప్రభంజనం జరుగుతుంది, చాలా సంచలనం జరుగుతున్నాయి. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి ఏం జరగబోతుంది అవన్నీ వీడియోలు తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. మనకు వేదిక న్యూమరాలజీ క్లాస్ 1వ తారీఖు మనకు డైరెక్ట్ క్లాసు, ప్రతి శనివారము ఆన్లైన్లో క్లాసులు, మరియు జూన్ 6వ తారీఖు మనీ పవర్ ఆన్లైన్ క్లాసు, జూన్ 15వ తారీఖు డైరెక్ట్ మనీ పవర్ క్లాసులు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.